నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 23 వార్డుల్లో స్వచ్ఛదనం పచ్చదనం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణులు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అందరూ కంకణబద్దులు కావాలని కోరారు. స్వచ్ఛతతోనే ఇల్లు, వాడ, ఊరు, పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. వారంలో ఒక్కరోజు ఇంటిలోని మురికి నీరు లేకుండా చూసుకోవాలని కోరారు. మున్సిపాలిటీలో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గెల్లు రజిత, కౌన్సిలర్లు అగలూటి రాజు, శ్రీపతి, సుమతి మల్లేశం, సంధ్యారాణి, ప్రకాష్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారి సుధాకర్, కౌన్సిలర్లు మహేష్ కుమార్, తోట శ్రీనివాస్, రాజమౌళి, నాజర్, పద్మ, మల్లయ్య, నాయకులు ధర్ని మధుకర్, వేల్పుల రవీందర్, గట్టు శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, కమిషనర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ప్రోగ్రామ్ అయినటువంటి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాలు మున్సిపాలిటీస్లలో కూడా జరుపుకుంటున్నాం సార్. లోని అందరి జిల్లాధికారులకు, మండల స్థాయి అధికారులకు కూడా ఇన్వాల్వ్ చేశాము. అయితే మెయిన్గా దాంతోపాటు ఈ వార్డులలో ఏమన్నా ఇంకా మనం సేకరించి వాటిని కూడా మరి వాళ్ళ సార్ ఒకసారి చూడండి సార్, అటువంటి సార్ చూడండి సార్. అన్నిటి చూడండి అన్న. మీ నస్పూర్కు సంబంధించిన మటుకు ఎంత చేసినా తక్కువనే, ఇంకా చాలా చేయవలసి ఉంది. మిగతా మున్సిపాలిటీ మంచిర్యాలతో కంపేర్ చేసి మనం పోటీ చేసుకున్నప్పుడు చాలా వెనుకబడినాం కాబట్టి చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి ఎప్పటివరకు అయితే సరే మన కౌన్సిలర్లు, మన నాయకులు ఎట్లాగో మాతో పాటు పనిచేస్తారు, వారితో పాటు ప్రజలు కూడా 100% సహకరిస్తేనే ఈ అనుకున్న కార్యక్రమాలు అయితే. ఎందుకంటే ప్రభుత్వం అనేది పైకి వెళ్ళేం రాదమ్మా, అందరం మనం ఎవరికి అందరం కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఇంత ఏదైతే కార్యక్రమం ఉందో, మీ ఇల్లు మీరు శుభ్రంగా పెట్టుకుంటే మీ ఇంట్లోకి లోపలికి నీళ్ళు రావు, దోమలు రావు, రోగాలు అన్నీ మీరు అరికడితే ఫస్ట్ మీ ఇల్లు మీరు చూసుకుంటే తర్వాత బయట రోడ్డు మీద మీ పని మీద చేయొచ్చు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు అందరూ చేస్తారు. నేను వర్షాకాలం వస్తే ఇంకా అప్పటికి వర్షాలు కొట్టలేదు, వర్షాకాలం వస్తేనే మున్సిపల్ వాళ్ళు చైర్మన్ కానీ మన కమిషనర్ కానీ పిలిచి చెప్పాను, సరే మీకు అవసరం ఉన్నా లేకున్నా ఒక జేసీపీ రెంట్ తీసుకొని పెట్టుకోండి, ఒక టీం తయారు చేయండి, ఎక్కడ అవసరం వచ్చినా కూడా ఇమీడియట్ పోయి అర్జెంట్ పోయి దాన్ని అటెండ్ చేయండి. ఎందుకంటే ఈ దోమలు వీటితో నీళ్ళు ఎక్కడైతే ఆగుతాయో అక్కడ ఖచ్చితంగా దోమలు వస్తాయి, దోమలు ఈగలు వచ్చి దాని తర్వాత ఇంకా కలెక్టర్ గారు చెప్పినట్టు రోగాలకు దారిస్తాయి. కాబట్టి అట్లీస్ట్ మంచిర్యాల జిల్లా ఖచ్చితంగా మన మంచిర్యాల నియోజకవర్గం మాత్రం ఇప్పటివరకు అదృష్టం కొద్ది ఏ రకమైన కేసులు రిజిస్టర్ కాలేదు. అవి కాకుండా చూసే బాధ్యత వాళ్ళు అక్కడ కూర్చున్న డాక్టర్లు, వాళ్ళ స్టాఫ్ కన్నా ఎక్కువ మనందరి మీద ఉంది, ప్రజలందరి మీద ఉన్నది. ఎవరి ఇల్లు వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళందరికీ సహకరిస్తే తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం. 5th ఆగస్టు నుంచి ఒక కొత్త ప్రణాళిక లాగా పెట్టేసి, ఇప్పుడు వర్షం ఎక్కువ అవుతుంది కాబట్టి సీజనల్ డిజీజ్ కూడా వస్తున్నాయి. సో దానికోసం నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ ఆపడానికి పరిశుభ్రత మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానిలో మనము ఇప్పుడు ఏమేమి చేస్తున్నాము, ఆల్ క్లీనింగ్ చేస్తున్నాము, డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నాము, దాంతోపాటు ఏమైనా మనకి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన క్లోరినేషన్ అన్నీ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో ఈ టైంకి మీ అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న వాటర్కి ఖచ్చితంగా వారంలో ఒకసారి చేంజ్ చేయండి. ఎందుకు చేంజ్ చేయకపోతే ఆ దోమలకి బ్రీడింగ్ సైకిల్ ఒక వారంకి ఉంటుంది. ఆ ఒక వారంలో వాళ్ళు మళ్ళీ లార్వా నుంచి ఒక అడల్ట్ మస్కిటో లాగా అవుతారు. అండ్ దాని తర్వాత ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది, డెంగ్యూ కావచ్చు, చికెన్ గునియా కావచ్చు. సో ఈ దానికి ఆపడానికి ఫ్రైడే డ్రై డే చేస్తున్నాము. దానికి 100% చేస్తే మాత్రమే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఎందుకు ఒకసారి చైన్ బ్రేక్ కాలేదు, తర్వాత మళ్ళీ ఎన్నిసారి చేస్తే ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. అండ్ ఇప్పుడు ఇంకా చూస్తున్నాను, ఐ థింక్ మన జిల్లాలో కూడా కొన్ని డెంగ్యూ కేసు నమోదైంది. దానిలో ఇన్సిటు డెంగ్యూ అంటే మన జిల్లాలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా బయట వెళ్ళలేదు కానీ డెంగ్యూ వచ్చింది, అట్లా కేసెస్ కూడా 2-3 వచ్చినాయి.
హైదరాబాద్లో ఎవరైనా ఉన్నారు, వాళ్ళు అక్కడ నుంచి జ్వరం వచ్చిన తర్వాత మన జిల్లాకి వస్తున్నారు, వాళ్ళకి ఇంటి ఇక్కడే ఉన్నాయి, ఖచ్చితంగా వస్తారు. కానీ దాని నుంచి మళ్ళీ స్ప్రెడ్ కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు మనము వెక్టర్ కంట్రోల్ చేయకపోతే, అంటే ఫాగింగ్ మంచిగా చేయకపోతే, డ్రైన్ డిసిల్టేషన్ మంచిగా చేయకపోతే, శానిటేషన్ మంచిగా చేయకపోతే ఇట్ విల్ స్ప్రెడ్. అండ్ కాబట్టి ఈ టైంకి మీ అందరూ కూడా బాధ్యత తీసుకొని శానిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిన్ననే స్టార్ట్ చేసినాం. నిన్న 6th వార్డులో పట్టడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే వీలైనంత తొందర మా మున్సిపల్ స్థాయిలో మేము ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఒకవేళ పరిష్కారం సమస్య కనుక తీవ్రతం అయితే మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మన నస్పూర్ మున్సిపాల్ని రానున్న రోజుల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఎంత ఉందో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మీ అందరి పైన ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మీ ఇంటి చుట్టూ ప్రాంతంలో ఎక్కడైతే సమస్య ఎక్కడైతే మీ ఇంటి చుట్టూ ఏదైనా సమస్య ఉన్నట్టయితే, మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త కానీ ఏదైనా ఉంటే ఎంతో కొంత బాధ్యత మీపై ఉంటుంది. కాబట్టి మీరు మాకు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా మా పారిశుద్ధ కార్మికులు వచ్చి వాటిని క్లీన్ చేస్తారు. అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి గారు ఎలాంటి సీజనల్ వ్యాధులకు గురి కాకుండా మన పరిసర ప్రాంతాలు అందరం కలిసి మా మున్సిపల్తో మీరు సహకరించి అందరం కూడా ఎవరు కూడా వ్యాధి బారిలో పడకుండా మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఒక ముఖ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వీళ్ళందరి ముందు నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చాడు. పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. రామ్నగర్ సబ్ స్టేషన్ సమీపంలో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చైర్మన్ పయ్యావుల పద్మమునిని చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి ఆశీస్సులు అందించారు. పాత మార్కెట్ కమిటీ స్థలంలో మెడికల్ కాలేజీ నిర్మించడంతో మరో చోట మార్కెట్ కమిటీ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారు సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఇదంతా కూడా వ్యవసాయ రైతుల యొక్క అభివృద్ధికి ఓం లక్ష్మీం క్షీర సముద్రనాథనయాం పాటు మనందరం కూడా లోక కళ్యాణార్థమై భగవంతుడు మనందరినీ అనుగ్రహించాలని వేడుకుంటాం. ఆ పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో ఎల్లవేళలా ఈ కార్యాలయం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రచాకృష్ణరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ప్రత్యేకాః సర్వదేవ సంపూర్ణానుకృతా ఫలసిద్ధిరస్తు శుభం మానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శుభం భవతు. అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. శుభం భవతు. పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శుభం భవతు. ఊర్ధ్వం అందరూ ఒకసారి కరతాళాలను తప్పదు కొట్టండి. ఊర్ధ్వం విజాతు వేషజం షణ్ణాస్తు దివదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ధ్రువంత ఇంద్రచాకృష్ణరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం వై శ్రవణాయ కుర్మహే అమే కామాన్ కామకామాయ మహ్యం. నిజమైన రైతు, నాగలబట్టుతున్న రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసే అవకాశం, అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇచ్చింది. ఆయన చేసి తప్పకుండా రైతులకు సంబంధించిన వరకు 100% న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా మా వాళ్ళందరూ టైం బాగుంటారు, కానీ పని బాగా చేస్తాం. బండారు సుధాకర్ ఆయన కూడా కొంత తెలుసు కాబట్టి ఆయన చేయడం. అదేవిధంగా లక్ష్మీపేట మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వ్ అయినప్పుడు ప్రేమ్చంద్ మంచోడు, దాదాపు కలిసి 20 సంవత్సరాల నుంచి కంటిన్యూ కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఏదైతే తీసుకుని దాంట్లో ఖచ్చితంగా విజయవంతమై రైతులకు మేలు చేస్తారు. వాళ్ళ నుంచి రైతులు ఏదైతే కోరుకుంటారో అది చేస్తారని నమ్మకం ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు 100% ఎవరైతే వాళ్ళందరికీ ఈరోజు చార్జ్ తీసుకునే సందర్భంగా విజయవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ వాళ్ళతో పాటు డైరెక్టర్లందరికీ నా
శుభాభినందనలు. అదేవిధంగా తప్పకుండా వాళ్ళందరూ ఎవరి బాధ్యత 100% వాళ్ళ బాధ్యతలు నిర్వహించడంలో ఎలాంటి విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా విజయం చెందాలని ఈరోజు ఏదైతే మా మంచిర్యాల మార్కెట్ కమిటీ సభ్యులందరికీ, డైరెక్టర్లందరికీ మరియు చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మా మీద నమ్మకంతో ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కుట్రల ప్రేమసారావు గారు ఏదైతే నమ్మకంతో నన్ను మార్కెట్ వైస్ చైర్మన్గా మరియు చైర్మన్గా మరియు డైరెక్టర్లు ఎవరైతే ఇచ్చారో వారందరికీ ఏదైతే నమ్మకంతో ఇచ్చారో నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏదైతే వ్యవసాయ రంగానికి ఏదైతే ఉందో వారికి ఏదైతే లబ్ధి చెందాలో గవర్నమెంట్ పరంగా ఇచ్చినా కూడా మరి రైతులు ఎవరైతే పొరుగు వర్గాలు రైతులు ఉన్నారో పేద సాదా సన్నద రైతులు వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఏదైతే మా నమ్మకంతో ఇచ్చినందుకు ఈ మార్కెట్ మళ్ళీ వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి దీని పత్రికలుగా చెప్తూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు చూసుకుంటూ పోతా అంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు చూసుకుంటూ పోతా అంటే ఎన్నో మోసాలు జరిగినాయి మార్కెట్ కమిటీలో. ఇప్పుడు అలాంటిది ఎలాంటి తావు లేకుండా ఏదైతే రైతుకు ఉన్నారో రైతుకు చేర్చే విధంగా ప్రభుత్వం చచ్చేది ఏదైతే ఉన్నా కూడా చేర్చే విధంగా చేస్తామని చెప్పేసి ఈ అందరికి తెలియజేసుకుంటూ వచ్చి మా పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు మార్కెట్ కమిటీ ప్రమాణీకరణకు వచ్చిన అటువంటి ప్రేమసాగరరావు గారికి, అదేవిధంగా మన మంచిర్యాల మార్కెట్ కమిటీ పరిధి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరుల ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు సార్ మాకు ఏదో మా మీద ఇంత నమ్మకం పెట్టుకొని మాకు ఈ పోస్టు ఇచ్చినందుకు దీనికి ఖచ్చితంగా మేము వ్యవసాయం చేసిన వాళ్ళము, మాకు ఏదో డబ్బుల కోసం ఆశిస్తున్నాము కాదు. ఎటువంటి ఏదైనా దీనికి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం. లేదా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా మేము దానికి మేము చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇసుక తరలిస్తున్న లారీని సీజ్ చేసి చెన్నూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. గతంలో ఇట్టి విషయంపై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఇలాంటి అక్రమ రవాణాలపై తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో పలు ఇసుక కార్యాల వద్ద అధికారులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అధికారుల కళ్ళు గప్పి ఇలాంటి అక్రమ రవాణా పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాన రహదారి బురదమయంగా మారడంతో ఈ దారి గుండా నిత్యం ప్రయాణించే ప్రజలు, విద్యార్థులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. వంతెన పూర్తయి సంవత్సరం గడుస్తున్న అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేయని కాంట్రాక్టుపై గ్రామ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆపదలో అత్యవసర సమయాల్లో సేవలందించే 108 వాహనం సైతం బురదలో నిలిచిపోవడంతో రోగులు సతమతమవుతున్నారని ఆవేదన చెందారు. పలు ద్విచక్ర వాహన చోదకులు జారి కింద పడి గాయాలవుతున్నాయని వాపోయారు. రాత్రిపూట ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారని తెలిపారు. అసంపూర్తి పనులు చేపట్టి ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్న కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు, పాలకులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు చేపట్టి అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని విద్యార్థులు, ప్రజలు కోరుచున్నారు. ఒక్క
మాట్లాడతా నెట్ న్యూస్ ఉందా నీకు మరి పెట్టవు సరే ఓకే మంచిర్యాల జిల్లా లక్ష్మణపేట పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల విధులు బహిష్కరించారు. గత 2 రోజుల క్రితం జనగామ జిల్లాలో న్యాయవాద దంపతులపై పోలీసులు చేసిన వైఖరికి నిరసిస్తూ స్వచ్ఛందంగా 2 రోజులు విధుల బహిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడికొప్పుల కిరణ్, కేతిరెడ్డి భూమారెడ్డి, అక్కల శ్రీధర్, రాజేశ్వర్, కారుకూరి సురేందర్, ఎండి షఫీ, కొత్త సురేందర్, నేరెల పద్మ, సునీల్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. జనగాంలోని న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసు అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలి. జనగాంలోని కవిత, అమృతరావు దంపతులపై అక్కడి స్థానికంగా ఉన్నటువంటి సిఐ వారి సిబ్బంది కలిసి పోలీస్ స్టేషన్కు వారికి సంబంధించిన క్లయింట్కు న్యాయం జరుగుతలేదని తెలుసుకోవడానికి వెళ్ళినందుకు మరి దాష్టికంగా ప్రవర్తించడం జరిగింది. ఒక మహిళా న్యాయవాదాన్ని కూడా చూడకుండా పోలీసులు ఎవరైతే అధికారులు ఉన్నారో అందరు పురుషులు కూడా ఒక మహిళను చూడకుండా ఆమె మీద పాశవికంగా దాడి చేసి గాయపరచడం జరిగింది 2 దంపతుల్ని. దీన్ని లక్షిట్పేట బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి నిరసనగా మరి తెలంగాణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈరోజు రేపు 2 రోజులకు విధులకు బహిష్కరణకు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ 2 రోజులు మేము విధులకు బహిష్కరించి మరి ఇటు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ సంబంధిత ఉన్నతాధికారులు మరి స్థానిక సిఐ సంబంధిత అధికారులు ఎవరైతే వీరి మీద దాడి చేసిలో వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇది వరుస దాడులు ఈ క్రమేణా జరుగుతున్న తరుణంలో ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అడ్వకేట్స్ కోసం రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుతూ జనగామ బార్ అసోసియేషన్లో బార్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాద దంపతులైన గద్దల అమృతరావు దంపతులు వాళ్ళ క్లయింట్ ఇది కేసు విషయంలో పోలీస్ స్టేషన్ పోతే పోలీసు సిబ్బంది వాళ్ళ ఎస్ఐ సిఐతో సహా పోలీస్ సిబ్బంది కూడా విచక్షణరహితంగా ప్రవర్తించి ఆయన బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళను లాక్ వచ్చి వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా దారుణం. అసలు ఈ పోలీస్ వ్యవస్థ మరి వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు తీసుకున్నారా లేకపోతే సింగరేణిలాగా మరి రన్నింగ్ చేసి మరి వాళ్ళు ఉద్యోగాలు కొట్టినరా తెలియదు. మరి వారి మీద మరి కఠినమైన యాక్షన్ తీసుకొని వాళ్ళను ఉద్యోగాల నుండి సస్పెండ్ చేసి మరి రోజు రోజుకు న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. అవసరం అసెంబ్లీలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రుణమాఫీపై గురువారం హాజీపూర్ మండలంలోని పడతాన్పల్లి R&R కాలనీలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరపల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తీసుకున్న రుణాలు ఎవరివి కూడా రుణమాఫీ కాలేదని రైతులు రఘునాథ్కి వివరించారు. అనంతరం రుణమాఫీ కాలేని రైతుల దగ్గర నుండి వివరాలు, సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా రఘునాథ్ రుణమాఫీ అమల్లో కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి రావాలని హైదరాబాద్, ఢిల్లీలో పైరవీలు చేసుకుంటున్నారు తప్ప నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులకి ఎందుకు రుణమాఫీ కాలేదని ప్రభుత్వం దగ్గర అడగడం లేదని విమర్శించారు. రైతు డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ రుణమాఫీ రైతు భరోసా అమల్లో రైతులకి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఎందుకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. తమకు రుణమాఫీ కాలేదంటూ పెద్ద సంఖ్యలో రైతులు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తున్నారు.
చేస్తున్నారని తెలిపారు. రుణమాఫీ అమలుకు సంబంధించిన ప్రాతిపదికపై కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో రుణమాఫీపై రైతుల దగ్గర నుండి వివరాలు సేకరిస్తున్నామన్నారు. రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి రైతులకి న్యాయం జరిగేదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతులతో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మోటుపలుకుల తిరుపతి, బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, మడిపల్లి సత్యం, యనగందుల కృష్ణమూర్తి, మాధవరపు రమణారావు, జూపాక ధర్మయ్య, అంకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హాజీపూర్ మండలము పడతన్నపల్లి గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీల పేర్ల మీద ప్రజలను మోసం చేసింది. అన్ని వర్గాలను, మహిళలను, యువకులను అందరినీ మోసం చేసింది. కానీ అన్నిటికంటే ఎక్కువ బాధాకరం ఏంటంటే రైతులను పెద్ద మోసం చేసింది. అందరికంటే ఎక్కువ రైతులకు అనేక హామీలు ఇచ్చారు. ఎకరానికి 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు, కౌలు రైతులకు 15,000, వరికి బోనస్ 500, ఇట్లా చాలా హామీలు ఇచ్చారు. కానీ అన్నిటికంటే పెద్ద హామీ ఇచ్చింది రైతు రుణమాఫీ. 2 లక్షల రూపాయల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఆగస్టు 9 వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులుంటే రుణమాఫీ కేవలం 17 లక్షల మంది రైతులకు జరిగింది. మొత్తం రైతులు తీసుకున్న రుణాలు 65,000 కోట్లు. 65,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ ముందు 31,000 కోట్లు చేస్తామని చెప్పారు. బడ్జెట్కి వచ్చేసరికి దాన్ని 25,000 కోట్లు పెట్టారు. అసలుగా చేసింది ఎంతరా బాబు అంటే 6,000 కోట్లు 2 సార్లు వేసారు. అంటే మొత్తం 12,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఉన్న రుణాలు ఎన్ని? 65,000 కోట్లు. చెప్పిందెంత? 31,000. బడ్జెట్లో పెట్టిందెంత? 25,000. చేసిందెంత? 12,000. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. ఈ పడతనపల్లి ఈ గ్రామంలో దాదాపు 200 మంది కంటే ఎక్కువ రైతులకు రుణమాఫీ కాలేదు. ఏంటిదంటే ఇంట్లో ఒక్కరికే చేస్తాము, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, సొసైటీ ద్వారా వచ్చిన వాళ్ళకి చేయము, ఇట్లా అనేక ఆంక్షలు పెట్టారు. చాలామంది రైతులు ఇవాళ ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇటువంటి రచ్చబండ కార్యక్రమము రాబోయే రోజుల్లో మంచిర్యాల జిల్లాలో ప్రతి గ్రామంలో పెట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎవరెవరికైతే రైతులకు రాలేదో వాళ్ళందరి వివరాలు కూడా సేకరిస్తున్నాము. వాళ్ళకందరికీ ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్కి కూడా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ యొక్క వివరాలు నమోదు చేసుకోవచ్చు. మేము కూడా ప్రతి గ్రామం తిరుక్కుంటా వాళ్ళ యొక్క దరఖాస్తులు తీసుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ ఎవరికైతే రుణమాఫీ రాలేదో ఆ రైతులతోటి ధర్నా చేస్తాము. ఈ విషయాన్ని వీళ్ళందరి వివరాలు కూడా తీసుకొని గవర్నర్ దగ్గర సమర్పిస్తాము. భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుంది. రుణమాఫీ పేరు మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందో రుణమాఫీ పూర్తిగా అమలయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు రుణమాఫీని ఈ రోజు వరకు కూడా దశావధిగా చేస్తున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా రుణమాఫీ సక్రమంగా చేయలేదు. ఈ యొక్క పర్జంపల్లి గ్రామంలో, కన్నమ్మడి గ్రామంలో, హాజీపురం మండలంలో 30,000 రుణమాఫీ కూడా రాని రైతులు అంటే నిజంగా ఈ ప్రభుత్వము, ఈ పాలకులు సిగ్గుపడాలి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలోకి వచ్చి ఏ రైతుకైతే రుణమాఫీ కాలేదో ఆ రైతును దగ్గరికి వెళ్ళి పరిశీలించి దాని యొక్క వారిని విచారణ చేసి వారికి వెంటనే రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు అధికారం కోసము, అధికార పగ్గాలు చేపట్టడం కోసం అనేక హామీలు, అడ్డగోలు హామీలు, 6 గ్యారంటీలు అని చెప్పి ఈ సమాజానికి గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా ఈరోజు రైతులను పెద్ద ఎత్తున మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి డిసెంబర్ 9 పోయి రేపైతే ఆగస్టు 9 వస్తుంది. సుమారు 9 నెలలు గడుస్తున్నా ఈరోజు రైతు బంధు 1,50,000 రూపాయల లోపు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 30,000, 40,000, 60,000 రుణమాఫీ కూడా కానటువంటి రైతులు ఈరోజు పడతనపల్లి గ్రామంలో ఉన్నారు. మరి ఈ ఎమ్మెల్యే గారు హైదరాబాద్ లో మంత్రి పదవి కోసం
ఆయన చక్కర్లు కొడుతూ మంత్రి పదవి కోసము పైరవులు చేస్తా ఉన్నాడు. కానీ ఈరోజు రైతుల రుణమాఫీ కోసం ఎందుకు ఈ ప్రభుత్వం దగ్గర పైరవులు చేస్తలేడో ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రైతుల రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, కౌలు రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానీ, ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నటువంటి ఆ డబ్బులు కనుక ఇవ్వకపోతే రానున్నటువంటి రోజులలో ఈరోజు ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ప్రజాప్రతినిధులు తిరగరు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీకు తగిన బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ జెండాను స్థానిక సంస్థ ఎలక్షన్లో మేము ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ఇప్పటికైనా మీరు మొద్దు నిద్రను వీడి ఈ యొక్క రైతు రుణమాఫీ పైన, రైతులకు ఇచ్చిన హామీల పైన దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఫస్ట్ విడత 1,00,000 లోపు అన్నారు. ఆ ఫస్ట్ విడతనే పురాగా పూర్తి చేయలేదు. అది కొంతమందికి అయింది, కొన్ని పేర్లు వచ్చినాయి, కొంతమంది రాలేదు. వచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి డబ్బులు రాలేదు. అది పక్కన పెట్టారు. మళ్ళీ సెకండ్ విడత 1,50,000 అన్నారు. అది చాలామంది వరకు పేర్లే రాలేదు, అసలు లిస్టే రాలేదు. దీని తర్వాత మళ్ళీ ఏంది, ఇప్పుడు 2,00,000 అంటారు. ఆ 2,00,000 లేవు, ఈ 1,00,000 లేవు, 1,50,000 లేవు, ఏది పూర్తి చేయలేదు. పురాగా వచ్చిన వాళ్ళకి సంప్రదింపులు లేవు, ఓ మీటింగ్ లేదు రైతులతోని, ఏది లేదు. ఇవన్నీ లేకుండానే దీన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మొండి వైఖరి ఇలా ఉండద్దు. ఇది రైతులకు కంపల్సరిగా రుణమాఫీ ఇవ్వాలని కోరుకుంటూ జై జవాన్. నేను ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు